నమస్తే, నేను మీ సౌజన్య. ఈరోజు నేను ఉలెన్ పర్స్ వెళ్తున్నాను. కాకపోతే ఈ నీడిల్స్తో అయినా అల్లొచ్చు, ఈ నీడిల్తో అయినా అల్లొచ్చు, ఈ నీడిల్తో అల్లొచ్చు. కాకపోతే దీంతో వెళ్తే కొద్దిగా రౌండ్గా ఉంటుంది, దీంతో వెళ్తే కొద్దిగా ఫ్లాట్గా ఉంటుంది. మనకి ఊలు కూడా ఎంత లావుదైనా సరే మనం ఈజీగా ఎక్కించేయచ్చు అనమాట. ఫ్రీగా ఉంటుంది వెళ్ళడానికి. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. నేను వెస్ట్ సైడ్లో చూశాను, బాగుంది. అల్లే వాళ్ళకి అల్లే కనపడితే బాగా నచ్చుతాయి. ఇది వచ్చి సింపుల్ అనమాట, చాలా సింపుల్, సింగిల్ క్రచెట్. ఇక్కడ 20 చైన్స్ తీసుకున్నాను నేను, ఎందుకంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనమాట. అది చాలా చిన్నది, క్యూట్గా ఉంది. సరే, వేరే సింపుల్గా ఉంది, బాగుంది కదా అని చెప్పేసి అల్లుదామని ట్రై కాదు, ఇన్ని అల్లిన వాళ్ళకి అది ఒక లెక్క కాదు. కాకపోతే అల్లుదామని ఈ ఊలు యాక్చువల్లీ నేను క్యాప్ అల్లాను అనమాట దీంతో. సరే ఎందుకులే ఇప్పుడు పర్స్ అల్లుదాము అని చెప్పి చూస్తున్నాను. 20 చెప్పాను కదా ఈ లెంత్. ఇలాగా మనము లైన్స్ ఎన్ని కావాలంటే అన్నీ అల్లాలన్నమాట. అల్లేసేసి దీన్ని ఇలాగ ఫోల్డ్ చేయాలి. ఇది ఇలా పైకి వచ్చింది అనమాట. కాకపోతే ఇది ఎన్ని లెంత్ అంత లెంత్ అల్లాలి. ఈ సైడ్లో వచ్చి మనం విడుతుంది ఒక సపరేట్గా అల్లి జాయింట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసేసరికి ఏం లేదు, సింగిల్ చైన్ అనమాట. దీన్ని సింగిల్ ఎస్సీ అంటారు, సింగిల్ క్రచెట్. చూసారా, ఇది విడుతుగా ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని కాటన్ దారంతో అల్లారు వాళ్ళు. కాకపోతే ఈ ఊలు నా దగ్గర ఉంది కదా, దీంతో అల్లుదామని చెప్పేసి బాగుంటుంది కొద్దిగా ఫ్లఫీగా అని అల్లుతున్నాను. ఇలాగ సింగిల్ అనమాట. ఈ చైన్లోకి ఇది ఊలను కొద్దిగా స్పాంజ్ టైప్ ఉంది కదా, ఇది వెల్వెట్ టైప్ ఉంది కదా, అందుకని చెప్పి మీకు కొద్దిగా కనపడతలేదేమో. ఇక్కడ చైన్ వస్తుంది మామూలుగా మనం అల్లంగా, ఈ పైన చైన్ దీనిలో నుంచి తీసుకొని సింగిల్ క్రచెట్ అనమాట. ఇది తీసుకొని లాగేయటమే, అది సింపుల్. ఇలాగ మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని, ఎక్కువ పెద్ద లెంత్ ఏం కాదు, ఒక 20 లైన్స్ అల్లాలన్నమాట. నేను అల్లాక మళ్ళీ వీడియో పెడతాను. కాకపోతే ఈ వీడియోలో నేను ఫుల్ వీడియో పెట్టడం లేదు, తర్వాత పెడతాను. ఇది ఈ లెంత్ అల్లుతాను అనమాట. వల్లేసి ఇది ఫోల్డ్ చేసుకుని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనమాట. ఇది ఫోల్డ్ చేసుకొని ఇది పైకి వచ్చేటట్టుగా అయిన తర్వాత చూపిస్తాను. ఇదన్నమాట, ఇంత చిన్న పర్సు ఇట్లా వస్తుంది. ఇటు సైడ్లో తర్వాత వెళ్తాను. ఇక్కడి నుంచి మనం ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఈక్వల్గా ఇలా ఉంటుంది. ఇది దీని మీద ఇలా కవర్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి దీన్ని ఇక్కడి నుంచి తగ్గించుకుంటూ వెళ్ళాలి. తగ్గించడం ఎలాగంటే, రెండు చైన్స్ని ఒకేసారి తీసుకోవాలి. ఓన్లీ కార్నరే, ఇటు కార్నరు తగ్గించాలి. ఒకేసారి తగ్గిస్తే మళ్ళీ షేప్ వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి అటు కార్నరు ఇటు కార్నరు. చూసారా, అటు కొద్దిగా ఇటు చైన్ తగ్గిస్తూ వచ్చేసరికి కొద్దిగా రౌండ్ షేపు, ఇలా రౌండ్ షేప్ వస్తుంది. ఇలా ఇంకా 2 లైన్స్ చాలా అనమాట. ఇది ఇక్కడ దాకా, ఇది హ్యాండిల్ లాగా కవర్ అవటానికి ఇటు సైడ్ టర్న్ అవుతున్నట్టుగా వస్తుంది కదా, అట్లా అవుతుంది అనమాట. ఇంకా 2 లైన్స్ అల్లేసి ఆపేస్తాం. లాస్ట్ 2 కూడా టుగెదర్ అనమాట. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే. దీనికి ఇంకా లోపల ఒక వైట్ క్లాత్ తోటి జిప్ వేసి క్లాత్ ఇది ఇవ్వాలన్నమాట లోపల, లేదంటే ఇది కొద్దిగా ఊలన్ కదా, సాగిపోతూ ఉంటుంది.
క్లాత్ తోటి మనం మళ్ళీ దాన్ని సపరేట్గా కుట్టి దీనికి జాయిన్ చేయాలి. అదంతా మేబీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదంతా ఒకటే వీడియో అంటే చాలా ఇదైపోతుంది. ఇంకా ఏం లేదు, సింగిల్ క్రోచెట్ అంతే, సింగిల్ చైన్. ఇదే లాస్ట్ లైన్ అనమాట. ఇంకా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఊలు నేను చెప్పాను కదా ఆల్రెడీ, అది ఒక టోపీ వెళ్ళింది దాన్ని తీసుకున్నానని. అందుకని చెప్పి నేను ఒక చిన్నది సేమ్ వెస్ట్ సైడ్లో చూసినంత చేస్తాను. ఇది ఇంతనమాట. ఇంకా ఆపేయాలి, కట్ చేసేయటం. ఇక ఊలు కట్ చేసేస్తే ఇక్కడ చూసారా కొద్దిగా షేప్ వచ్చింది. ఇది ఇంతవరకు పెట్టి, లేదంటే ఇంతవరకు పెట్టి ఇలా అయితే ఇక్కడ మనం ప్రెస్ బటన్ కొట్టుకోవాలి. ఓకే, ఇది మనం ఇట్లా అల్లేటప్పుడు దీంట్లో వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మనం హ్యాండిల్ వెళ్ళాలి. హ్యాండిల్ విత్ సైడ్ అటాచ్ అనమాట, ఒకటేసారి వస్తుంది. అది పార్ట్ 2లో.